మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నా పేరు అరుణ. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల చిత్తూరు ప్రిన్సిపాల్ని. మా పాఠశాల మరియు కళాశాలలో 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ మరియు బైపీసీ కొరకు ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. అప్లికేషన్లు ఇచ్చిన పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కు విజ్ఞప్తి ఏమంటే, ఈ నెల అంటే ఏప్రిల్ 2025 13వ తేదీ ఆదివారం ఎంట్రన్స్ జరుగుతుందండి. ఉదయం 5వ తరగతి పిల్లలకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు ఇంటర్మీడియట్ పిల్లలకు ఎంట్రన్స్ జరపడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లై చేసిన వారు హాల్ టికెట్లను మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న గురుకుల పాఠశాలల్లో కానీ, లేదా మేము కనబరిచిన ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్లు మీకు ఎక్కడ సెంటర్ అలాట్ చేసినారో ఆ సెంటర్కు వెళ్ళి మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది. 5th క్లాస్ వాళ్ళకి పొద్దున 10 గంటల నుంచి పరీక్ష స్టార్ట్ అవుతుంది 12 వరకు. ఇంటర్మీడియట్ వాళ్ళకు మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు పరీక్ష ఉంటుంది. మీరు ఒక అర్ధ గంట ముందుగానే, హాఫ్ అన్ అవర్ ముందుగానే సెంటర్కు చేరుకోవాల్సి ఉంటుంది పిల్లల్ని తీసుకొని. ఈ విషయము గుర్తుపెట్టుకొని హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని మాత్రమే ఎంట్రన్స్కు రండి. ఈ పరీక్షకు సంబంధించి ఒక కాలేజీలో కొన్ని కాలేజీల్లో ఎంపీసీ బైపీసీ, కొన్ని కాలేజీల్లో ఆర్ట్స్ గ్రూపులు మాత్రం ఉంటాయి. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి రామకుప్పం అబ్బాయిల స్కూలు, పలమనేరు, చిత్తూరు ఇవి 3 అమ్మాయిల స్కూళ్ళు. అన్ని ఎంపీసీ బైపీసీ గ్రూపులు మాత్రమే ఉన్నాయి. ఎంపీసీ 40 మంది, బైపీసీ 40 మంది చేర్చుకోవడం జరుగుతుంది. 5th క్లాస్ కు ప్రతి స్కూల్లోనూ ఉన్న 7 స్కూళ్ళలో అన్ని స్కూళ్ళలోనూ 80 సీట్లు ఉంటాయండి. ఏ సెక్షన్ 40, బి సెక్షన్ 40, 80 మందినే చేర్చుకోవడం, కేవలం మెరిట్ ఆధారంగానే చేర్చుకోవడం జరుగుతుంది. మీ పిల్లలు మెరిట్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఉచితం. యూనిఫామ్స్, షూస్, సాక్స్, ప్లేటు, గ్లాసు, కటోరా, వాళ్ళకు ఒక కార్పెట్, బ్లాంకెట్, టవలు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు. ఇదే కాకుండా స్టేషనరీ కూడా ఇస్తాం పిల్లలకు. నోట్బుక్స్, ఎగ్జామ్ రాయడానికి పేపర్లు ఇవన్నీ మేమే సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం కోసము ఒక స్టాఫ్ నర్సును ప్రతి స్కూల్కు అలాట్ చేసి ఉంటారు. మేడం గారు పిల్లల ఆరోగ్యము ప్రతిసారి మానిటర్ చేస్తూ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు పేరెంట్స్కి చెప్పడము, హాస్పిటల్కి తీసుకుపోవడము ఇవన్నీ జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడ బాగా మెరిట్లో వచ్చిన పిల్లలకు ఐఐటి కోచింగ్ సెంటర్స్ కూడా మాకు స్టేట్కి 2 ఉన్నాయి. అమ్మాయిలకు ఈడుపులగల్లు, అబ్బాయిలకు చిన్నటేకూరు. ఇక్కడ మెరిట్లో వచ్చిన పిల్లల్ని అక్కడ పంపించి ఐఐటి, మెడిసిన్, నీట్ వాళ్లకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పాఠశాలలో ఆర్ఓ సిస్టమ్ ఉంది, మా పిల్లలకు ప్రతి ఒక్కటి ఉంది. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. పిల్లలకు గేమ్స్ లో ప్రోత్సహించడం కోసం బాస్కెట్బాల్, మిగతా గేమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసము, పిల్లల సేఫ్టీ కోసము అన్ని ఏరియాల్లో పాఠశాలలో 27 కెమెరాలు సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. పిల్లలందరూ 24 గంటలు కెమెరాల పర్యవేక్షణలోనే ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను పేరెంట్స్కు మనవి చేస్తున్నాను.